తేజ టీవీ న్యూస్. గతంలో ఎన్నడూ లేని విధంగా భువనగిరి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నానని, పట్టణ ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాల కోసం నిరంతరం కృషి చేస్తున్నానని, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నట్లు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో బుధవారం డాకూరి నీరజా ప్రకాష్ ప్రచారంలో పాల్గొని చేతి గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. 19వ వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రజలకు పలు హామీలు ఇచ్చారు. ఈ క్రమంలో మాట్లాడుతూ భువనగిరి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని, పట్టణంలోని అన్ని వార్డులలో సానుకూలంగా ప్రజలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందుతున్న ప్రజలు సానుకూలంగా ఉన్నారని, మొత్తం మీద అభివృద్ధికి మార్కుగా భువనగిరిని ముందుకు తీసుకుపోతున్నామని అన్నారు. 19వ వార్డు అభ్యర్థి డాకూరి నీరజా ప్రకాష్, ప్రజలు, ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి మూసీ మీద బ్రిడ్జిలు అయ్యే కార్యక్రమం కానీ, మరి సాగునీరు కాలువలకు పక్క 480 కోట్ల రూపాయలు ఇచ్చిన శాంక్షన్ చేసి ఆ సాగునీరు కాలువల మూసీ మీద బ్రిడ్జిలకు శాంక్షన్ తీసుకొచ్చి ఆ పనులు చేసుకునే కార్యక్రమం, భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకునే కార్యక్రమం, పోచంపల్లి మున్సిపాలిటీ కూడా 49 కోట్లు పెట్టి అక్కడికి సంబంధించిన రోడ్ల వ్యవస్థ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ, ఒక్క డ్రైనేజ్కి అక్కడ పోచంపల్లి మున్సిపాలిటీ 4 కోట్ల రూపాయలు, మరి రోడ్లకు 2.5 కోట్లు ఇవ్వడం, శ్మశాన వాటికలకు 2 కోట్లు, కమ్యూనిటీ హాల్లకు 2 కోట్లు, ఆడ మినీ ట్యాంక్ బండ్కు ఎక్కడ లేనట్టుగా 12.5 కోట్లతోటి మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి చేసే కార్యక్రమం. అట్లే జిఎల్ఎస్ గ్రౌండ్ లెవెల్, జిఎల్ఎస్ రిజర్వాయర్స్ అమృత్ స్కీమ్ కింద 25 కోట్లతోటి అవి కూడా ఇక్కడ భువనగిరిలో 25 కోట్లు, అక్కడ 12.5 కోట్లు పెట్టి అభివృద్ధి చేసే కార్యక్రమాలు, వాటర్ ట్యాంక్స్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలు. భువనగిరి, యాదాద్రి భువనగిరికి మరి తాగునీరు ఏదైతుందో 100 లీటర్లు ఒక వ్యక్తికి రావాలి, 30 లీటర్లు వస్తుంది. ఈరోజు 210 కోట్లు పెట్టి అక్కడ కొండ పూచమ్మ మీదుగా గన్పూర్ నుంచి వాటర్ లైన్ వేయడానికి 210 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేసి ఆ పైప్ లైన్ పనులు అవుతున్నాయి. అదైతే ఒక 1-2 నెలల్లో మంచినీటి వ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ విధంగా ప్రతి అంశంలో మరి ఈ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది. సంక్షేమం, అభివృద్ధి అన్ని కూడా బాగా చేసే సందర్భాన తప్పకుండా భువనగిరి మున్సిపాలిటీలో అత్యధిక కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటాం. మరి భువనగిరి మున్సిపాలిటీ, అక్కడ పోచంపల్లి మున్సిపాలిటీ కూడా చైర్మన్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. ఈ వార్డు 19th వార్డులో కూడా నీరజా ప్రకాష్ కూడా తప్పకుండా ఇక్కడ, ఎందుకంటే ఇది మొదటి నుంచి కాంగ్రెస్ కలుసుకుంటాం. అట్లాంటి వార్డుల ప్రకాష్ కూడా మంచి పేరుంది, ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిగా చేస్తారు. ఈరోజు భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి మరి ఇక్కడ 19th వార్డు అంటే కుమారివాడ, శివానగర్ అంటారు. మరి 19th వార్డు ప్రచార కార్యక్రమంలో భువనగిరి మున్సిపాలిటీలో వరుసగా వార్డు తిరుగుతూ 5వ వార్డులో ఇప్పుడు ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ డాకూర్ నీరజా ప్రకాష్ వారి ప్రచార కార్యక్రమంలో ఇక్కడికి రావడం జరిగింది. 19th వార్డు అంటే భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ 19th వార్డు అంటేనే కాంగ్రెస్ కంచుకోట. మరి అట్లాంటి కాంగ్రెస్ కంచుకోట నుంచి నీరజా ప్రకాష్ మరి వారి గెలుపు సునాయాసంగా ఉంటది. అంతేకాకుండా ప్రజలు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వారికి సంబంధించిన మున్సిపల్ శాఖ నుంచే మరి భువనగిరి మున్సిపాలిటీకి దాదాపు 65 కోట్ల నిధులు కూడా పెట్టిన పరిస్థితి ఇది. ఇక్కడ అట్లే పోచంపల్లి మున్సిపాలిటీ కూడా దాదాపు 49 కోట్లు ఇచ్చారు. రోడ్లు, డ్రైన్లు అన్ని కూడా ఎక్కడికక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అట్లాంటి ఇవే కాకుండా, అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా, డ్రైన్స్ ఇవే కాకుండా మరి ఇక్కడ మొన్ననే ఈ వార్డుకే 75 లక్షలు పెట్టాం. ఒక వార్డు పక్కకు 60 లక్షలతో డ్రైనేజ్ పెట్టుకున్నాం. ఈడ సిమెంట్ రోడ్ వేసుకున్నాం. జగదేపూర్ రోడ్డు వైడనింగ్ కూడా చేస్తున్నాం. భువనగిరి సుందరీకరించే కార్యక్రమం చేసుకుంటున్నాం. హైదరాబాద్ చౌరస్తా డెవలప్ చేస్తున్నాం. నల్గొండ చౌరస్తా, అక్కడ అంబేద్కర్ చౌరస్తాను కూడా గొప్పగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నాం. అంబేద్కర్ భవన్ గొప్పగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నాం. మరి ఇవి కాకుండా ఇంకా ఈ రోడ్స్ సుందరీకరించే అక్కడక్కడ వైడనింగ్ అవసరం ఉంటే అక్కడ ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. నల్గొండ చౌరస్తా నుంచి హైదరాబాద్ చౌరస్తా వరకు చేసే రోడ్డు కానీ, మరి భువనగిరి ఫోర్ట్ డెవలప్మెంట్ కానీ, దానికి సంబంధించిన ఎకరం ల్యాండ్ దాన్ని కూడా అక్వైర్ చేసే కార్యక్రమం కూడా చేశాం. మరి ఈ ప్రతి కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టి అన్ని అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు ముందుకు ఈ ప్రభుత్వానికి
మరి గురించి చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మరి ఏదైతే 200 యూనిట్ల కరెంటు బిల్లు ఉచితమైపోయింది. ఎక్కడ ఏడ ఇంతమంది మహిళలు ఉన్నారు, ఇంతమంది గృహిణులు అడిగిన కరెంటు బిల్లు కడుతున్నారు అంటే ఎవరు కట్టే పరిస్థితి లేదు, కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 200 యూనిట్ల కరెంటు ఉచితం ఇస్తున్నారు. అట్లనే ఉచిత బస్సు 5-6 వేల కోట్ల రూపాయలు పెట్టి ఉచిత బస్సు ఇచ్చే కార్యక్రమం, మరి అట్లనే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ కానీ, మరి అట్లనే ఇందిరమ్మ ఇచ్చే కార్యక్రమం 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పాపాన ఇందిరమ్మ ఇచ్చే కార్యక్రమం గొప్పగా భువనగిరిలో జరుగుతుంది. మరి ఇందిరమ్మ పక్క జరుగుతున్నాయి. రేషన్ కార్డులు కూడా ఇయ్యలే, అంతకుముందు 5-6 ఏళ్ల నుంచి ఈరోజు రేషన్ కార్డులు కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఒక్క భువనగిరి నియోజకవర్గంలో కొత్తగా 50,000 మంది కొత్త లబ్ధిదారులు వచ్చారు. కొత్త రేషన్ కార్డుల ద్వారా కానీ, పాత రేషన్ కార్డులలో కొత్తగా చేరిన సభ్యుల ద్వారా కానీ 50,000 మంది వీరికి మరి రేషన్ కార్డుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వాళ్ళకి సన్నబియ్యం వచ్చే కార్యక్రమం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు